నిజానికి ఇది కూడా పెద్ద మ్యాటర్ కాదు. అసలైంది ఇంకోటి ఉంది. ఇది మేఘం కాదు, మరేంటి? అవి దేవదూతల రెక్కలు. 7 దేవదూతలు కలిసి అలా పిరమిడ్ ఆకారంలో కలుసుకున్నారు. జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది. బ్రన్హామ్ గారు అడవిలో జంతువులు వేటాడుతూ ఉండగా ఉదయం 10 గంటలకు ఒక పెద్ద శబ్దం వినబడింది. అప్పుడు 7 దేవదూతలు అతనికి ప్రత్యక్షమై ప్రవక్త గారిని ఆకాశంలోకి తీసుకుపోయారు. అక్కడ గంట సేపు 7 ముద్రల మర్మాలని చెప్పి ఆయన్ని కిందకి దింపేసి వెళ్ళిపోయారు. అలా ఆకాశంలో దేవదూతలు ప్రవక్త గారితో మాట్లాడుతుండగా తీసిన ఫోటో ఇది. ఆ తర్వాత వారం రోజుల పాటు ఆయన ప్రసంగిస్తూ 7 ముద్రల్ని విప్పారు. ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2-5 వచనాలు చదువు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయాను. పెద్దలలో ఒకడు, యాడోకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. 7 ముద్రల్ని ప్రభువే విప్పగలడు. 7 ముద్రల్ని వివరించాడని చెప్పు. అంతకుముందు చాలామంది వివరించారు, ఆ తర్వాత కూడా వివరించారు. సర్లే, నువ్వు చెప్పిన స్టోరీ చాలా బాగుంది. కాకపోతే ఎక్కడో లాజిక్ మిస్ అయ్యావనిపిస్తుంది. ఇలాంటి సూపర్ న్యాచురల్ వాటికి లాజికల్ సెట్ అవ్వు. అందుకే ఈ ఫోటోను ప్రచురించిన లైఫ్ మ్యాగజైన్ వారే దీన్ని వింత మేఘంగా వర్ణించారు. అందులో ఏం రాశారో చదివావా? చదవక్కర్లేదు. అంటే చదవలేదు. ఓన్లీ బిలీవ్ అనే మ్యాగజైన్లో రోడ్ టు సన్సెట్ అనే ఆర్టికల్ తెలుసా? తెలియకపోవడం ఏంటి? అది మా ప్రవక్త గారి కూతురు నడిపిస్తున్న మ్యాగజైన్. ఆర్టికల్ చూడు. బ్రన్హామ్ షెడ్యూల్ చూడు. బ్రన్హామ్ వేటాడింది జావ్లిన్ హాక్స్లో మార్చి 8-9. బ్రన్హామ్ ప్రసంగం చేసింది మార్చి 17 నుంచి 24 వరకు. కన్ఫర్మ్ కదా? అవును. ఇప్పుడు లైఫ్ మ్యాగజైన్ చూడు. మేఘం ఎప్పుడొచ్చింది? ఫిబ్రవరి 28. కానీ బ్రన్హామ్ మార్చి 8-9 తారీఖుల్లో వేటాడాడు. డేటు వేరు. మేఘం ఏ టైంకి వచ్చింది? ఈవినింగ్ 6కి. కానీ బ్రన్హామ్ దేవదూతలు ఉదయం వచ్చి కలిశారని చెప్పాడు. టైం వేరు. మేఘం ఎక్కడొచ్చింది? ఫ్లాగ్ స్టాఫ్లో. బ్రన్హామ్ ఉన్నది ఫ్లాగ్ స్టాఫ్కి 300 కిలోమీటర్ల దూరంలో. ప్లేస్ వేరు. మేఘానికి కారణం ఏంటని చెప్పాడు మీ ప్రవక్త? దేవదూతల రెక్కలు. ఒకసారి లైఫ్ మ్యాగజైన్ చూడు. కీ హోల్ ఫర్ మిలిటరీ సర్వేలెన్స్ అనే శాటిలైట్ని తీసుకెళ్లి రాకెట్ బ్లాస్ట్ అవడం వలన ఆ పొగొచ్చుండొచ్చని రాశారు. రీజన్ వేరు. ఒకసారి ఫిబ్రవరి 28న రాకెట్ లాంచ్ అయిందో లేదో వికీపీడియాలో చూడు. అయ్యింది. ఆ భారీ శబ్దానికి కారణం బ్రన్హామ్ వేటాడే ప్రాంతానికి దగ్గరలోనే విలియమ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. వారు తరచుగా చేసే జెట్ విమానాల ప్రయోగాల వలన ఇలాంటి శబ్దాలు వస్తుంటాయి. లైఫ్ మ్యాగజైన్ మేలో ప్రింట్ అయింది. బ్రన్హామ్ మార్చి నుండి మే వరకు చాలా ప్రసంగాలు చేశాడు. కానీ ఎప్పుడూ తాను ఆకాశంలోనికి ఎత్తబడినట్టు చెప్పలేదు. మ్యాగజైన్ చూశాకనే అలా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ మేఘం ఫోటోలో ఆఫ్మెన్ వేసిన ది రిచ్ మెన్ అండ్ జీసస్ పెయింటింగ్లో జీసస్ ఫేస్ని 1964లో ఎవరో ఎడిట్ చేసి పెట్టారు. ఈ ఫోటోని చూసిన బ్రన్హామ్, నేను మేఘంలో యేసుక్రీస్తుని చూశాను, అతను అచ్చు ఎలాగే ఉన్నాడని చెప్పాడు. ఈ బొమ్మని మీరంతా యేసుక్రీస్తుగా నమ్మడం మొదలుపెట్టారు. ఆర్సీఎం వారు యేసుక్రీస్తుకు ప్రతిమలు తయారు చేస్తున్నారంటూ బ్రన్హామ్ విమర్శించాడు. ఆ తర్వాత బ్రన్హామ్ కూడా అదే చేశాడు. బ్రన్హామ్ తన చుట్టూ జరుగుతున్న పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ తనని తాను ప్రవక్త అని నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు. అంతేగాని బ్రన్హామ్ ప్రవక్త కాదు.